మేము వర్క్ చేసే ఇంట్లో లక్షవారం వచ్చిందంటే వామ్మో తలపోటు ఏంటేంటో వండాల్సొస్తుంది. మన ఇంట్లో స్నాక్స్ ఐటెమ్స్ అంటే ఏముంటాయి బజ్జీలు ఇవి లేదంటే స్నాక్స్ అంటే మన ఇంట్లో డిఫరెంట్. ఈ అరబీ కంట్రీస్‌లో స్నాక్స్ అంటే మొన్న వంకాయల్లో చేసిన స్టఫింగే ఈరోజు ఈ కోసా అనే దాంట్లో చేస్తున్నాం అనమాట. ఇంతకీ కోసా అంటే ఏంటనుకుంటున్నారా? నేనైతే వచ్చిన కొత్తలో బీరకాయ అనుకునేదాన్ని. కానీ బీరకాయ చాలా బాగుంటది. ఇది టేస్ట్ ఉండదు. ఏదో చప్పగా ఉంటదంతే. దాని లోపలిది మొత్తం తీసేసి ఈ రైస్ అనేది కుక్కుతారు. నిజంగా మెంటలొస్తది వీళ్ళతో. వీళ్ళకి స్నాక్స్ అంటే ఇవే. ఏమైనా తినాలి గహ్వ అంటే చాక్లెట్స్ అంతే. ఇంతకు మించి వీళ్ళకి మిరపకాయ బజ్జీలు అవి తెలీదు. ఒకవేళ మనం వండి సరదాగా పెడదాం అనుకున్నాం అనుకో, అమ్మో! ఇంత నూనె ఉందేంటి అంటారు. మరి నూనెలో వండినయి నూనె ఉండకపోతే నీళ్లుంటాయా? చెప్పండి మీరే. కేక్ చేద్దాం అనుకుంటా. కేక్ చేసిన రోజు అదేంటో నేను ఊహించుకునేటప్పుడు కేక్ నా డ్రీమ్‌లో చాలా వచ్చేతది. నేను వండడం స్టార్ట్ చేసిన తర్వాత అది పొంగదో ఏమవ్వదో కిందకి అలా ఉంటది. మా మేడం చూసి "ఎందుకు స్వాతి నీకు రాని దానికి అన్నీ వేస్ట్ చేస్తున్నావు" అంటుంది.